తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 4 దశాబ్దాలు అయినా ఇప్పటికీ నిత్య యవ్వనంగానే ఉంది. అందుకు 7 పదుల పైబడిన వయసులోనూ నవయువకుడిలా పార్టీని పరుగులు పెట్టిస్తున్న అధినేత చంద్రబాబు ఒక కారణమైతే, ప్రజాక్షేత్రంలో సరికొత్త రాజకీయానికి నాంది పలికి తెలుగు జాతి భవిష్యత్తుకు భరోసాగా నిలిచిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో కారణం. దేశ రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీని అజరామరం చేసేందుకు వారిరువురు నిర్విరామ కృషి జరుపుతున్నారు. ఫలితంగా 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి ఒక్కసారిగా మేల్కొంది. టీడీపీకి పునర్వైభవంతోనే తెలుగు జాతి ఔన్నత్యం 10 కాలాల పాటు మనగలుగుతుందన్న భావన ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతుంది. తెలంగాణలో తెలుగుదేశానికి స్థానమే లేదని హేళన చేసిన పార్టీలు, నాయకులకు పార్టీ శ్రేణులు గట్టిగానే బదులిచ్చాయి. సభ నుంచి హైదరాబాద్లో నిర్వహించిన 41వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల వరకు హాజరైన ప్రజా సమూహమే అందుకు సరైన సమాధానం. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోనూ టీడీపీ అదే జోరు కనబరుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటే ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉన్నాయి. పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులకు ఆ దిశగా మార్గనిర్దేశం చేశారు. అధికార పార్టీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజానీకం సైతం ఆతృతతో ఎదురుచూస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే బాదుడే బాదుడు కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించారు. అనంతరం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం పురివిప్పింది. తెలంగాణలోనూ ప్రస్తుతం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కొనసాగుతుంది. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణలోని టీడీపీ శ్రేణులు గడప గడపకు వివరిస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ 2 కార్యక్రమాలకు తెలంగాణలో అద్భుత స్పందన లభిస్తోంది. ఈ పరిణామంతో ఇప్పటివరకు అంతగా క్రియాశీలంగా లేని నాయకులు, కార్యకర్తలు సైతం పసుపు జెండా పట్టుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలలో పట్టుదల, పోరాట పటిమ 2 రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.